guys, welcome back to my channel. సో మ్యాటర్ ఏంటంటే మీకు తెలుసు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు గణేష్ చతుర్థి డెకరేషన్ అండ్ గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్. సో ఇప్పుడే వచ్చాము ఆఫీస్ నుంచి. వర్షం అయితే బీభత్సంగా ఉంది, అలానే తడుచుకొని వచ్చాము. చూపిస్తాను నేను మీకు. మా బ్యాగ్స్ అన్నీ తడిచిపోయాయి, బ్యాగ్స్ అన్నీ ఇలానే పెట్టేశాను ఇక్కడ. సి బ్యాగ్స్ తడిచిపోయాయి, లోపల ఉన్న ల్యాప్టాప్స్ కొంచెం ఏదో తడిచినట్టుంది చూడండి. ఇలా అన్నీ ఓపెన్ చేసి పెట్టాము. కానీ రేపు గణేష్ చతుర్థికి డెకరేషన్ అదంతా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి కాబట్టి ఈవెన్ దో వర్షం లైట్గా పడుతున్నా షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము. ఫ్లవర్స్, ఫ్రూట్స్ అవన్నీ తీసుకోవాలి కదా. సో వీఆర్ రెడీ. రాహులా, వేర్ ఇస్ బాలు? ఓయ్, ఓవర్ యాక్షన్ కొంచెం, మామూలుగా ఓవర్ యాక్షన్ కాదు. అండ్ ఆల్సో ఇక్కడ ఒక పెద్ద ముగ్గు వేయాలి, సో దానికి కూడా రంగోలీ తీసుకోవాలి. సో చలో, సీ యూ ఇన్ ద మార్కెట్, బాయ్. అత్తే వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ రేపు గణేష్ చతుర్థి, కానీ చూడండి ప్రీ ప్లానింగ్ అంటే ఇది. ఆరుషి హ్యాండ్స్ చూపి. గణేష్ చతుర్థి ఉంది అని నేను మెహందీ పెట్టుకున్నా, అది మ్యాటర్. వర్షం ఎఫెక్ట్ ఏమో ఇక్కడ ట్రాఫిక్ లిటరలీ 1 hour నుంచి ఇలానే ఉందంట. సో ఫార్ మేము రాహుల్ ఇంత షాపింగ్ చేసాము. బనానా లీవ్స్, బంతిపూలు అయిపోయాయి అండ్ అంతే. ఇంకా ఫ్రూట్స్కి వెళ్ళాలి, రంగోలీ తీసుకోవాలి. తిరిగి ఆకలేస్తుంది బేసిక్గా. ఇంటికి వెళ్ళి వండుకునే ఓపిక ఇప్పుడు లేదు. సో ఏదైనా టిఫిన్స్ అలా తినేసి గణేష తీసుకోవాలి. సో గణేష కూడా తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి, అంతే. సో ఇంకా మార్కెట్ అంతా వెతికి మాకు ఏమేమి అవసరం పడతాయో అవన్నీ తీసుకున్నాము. లైక్ బనానా లీవ్స్ కానీ, లేదంటే మామిడి తోరణం కోసం ఆర్ బంతిపూలు అండ్ స్టేషనరీ ఐటమ్స్ లైక్ డబుల్ టేప్ ప్లాస్టర్, నార్మల్ ప్లాస్టర్ ఇవన్నీ తీసుకున్నాము. దాంతోపాటు ఇంకా పూజ ఎసెన్షియల్ లీవ్స్ ఉంటాయి కదా, ఇంకా అవి కూడా తీసుకున్నాము. సో టెంకాయలు విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, సో అవి కూడా తీసుకున్నాము. సో ఇంకా ఆల్మోస్ట్ లేట్ అయింది నైట్ ఆల్రెడీ. సో అందుకే తొందరగా డెకరేషన్ అంతా స్టార్ట్ చేసేసాము. సో బాలు ఏమో ఫ్లవర్స్ డిపార్ట్మెంట్ అండ్ నేను ఇంకా రాహుల్ ఏమో ఇంకా మెయిన్ డెకరేషన్ పార్ట్ చూస్తున్నాము. సో ఫార్ ఇంత చేసాం మేము. రాహుల్ ఈజ్ ఆల్రెడీ సో టయర్డ్. నో రాహుల్. బాలు ఒకసారి లైట్స్ ఆన్ చేయి. అది కాదు మా. సో ఇప్పుడు వన్ లాస్ట్ స్టేజ్ ఏంటంటే ఇంకా ఆ లైట్స్తో డెకరేట్ చేయాలి కొంచెం. సో దాని తర్వాత రేపు గణేశాన్ని పెట్టాలి. మా గణేష అక్కడ స్లీపింగ్. ఇదండి ఫైనల్ లుక్. సో నేనైతే సాటిస్ఫైడ్. సింపుల్ అండ్ స్వీట్గా భలే అయిపోయింది. డెకరేషన్ అంతా బాగానే ఉంది, కానీ గణేష వెనకాల ఇలా ఫ్లవర్స్తో నేను ఒకటి చూశాను ఇన్స్టాలో. సో అది సేవ్ చేసుకొని, సో దానికి తగినట్టే ప్రాపర్గా థర్మోకాల్ తీసుకొని, సో థర్మోకాల్ సర్కిల్ షేప్లో కట్ చేసి దాని తర్వాత ఫ్లవర్స్ పెట్టాలన్నట్టు. సో ఈ హోల్ సెటప్ని ఎగ్జాక్ట్గా గణేష్ వెనకాల పెడితే చాలా క్రేజీ లుక్ వస్తుంది అన్నట్టు. సో మేమిద్దరం ఇంకా అదే చేస్తున్నాము. బట్ అనుకున్నట్టే అది చాలా బాగా వచ్చింది. సో ప్రసాదానికి వచ్చేస్తే, ప్రసాదం వచ్చేసి మేము ఏం చేసామంటే చింతపండు పులిహోర చేసాము అండ్ దాని తర్వాత పాయసం చేసాము. అంటే ఉండ్రాలు దాంట్లో వేసి ఒక స్పెషల్ పాయసం ఉంటుంది, ఇంకా అది చేసాము. దాంతోపాటు కొంచెం రవ్వ కేసరి చేసాము అన్నట్టు. అండ్ అవన్నీ ఇంకా దేవుడికి పెట్టాము.
సో ఏం జరుగుతుందంటే ఆల్మోస్ట్ ఇంకా నైట్ అయిపోయింది, గణేష్ నిమజ్జనం చేయాలి. నిమజ్జనం కుదరదు కాబట్టి అంటే వన్ డేనే పెట్టాం కదా, సో దగ్గరలో ఉన్న పెద్ద గణేష దగ్గర మా చుట్టుపుట్టి గణేశాన్ని పెట్టేస్తాం అన్నట్టు. సో ఈరోజు డే అంతా బయట తిరగడం అయింది, మార్నింగ్ పూజ చేసుకొని వెళ్ళిపోయాము, నైట్ అయింది వచ్చేసరికి. సో ఇప్పుడు ఇంకా నిమజ్జనం ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను.